హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయంని తెలుసుకుందామండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. స్త్రీలు అస్సలు చేయకూడని కొన్ని పనుల గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ఇవి ఖచ్చితంగా స్త్రీలు చేయకూడదండి. ఇవి చేయడం వలన వారి ఇంటికి చాలా నష్టం కలుగుతుంది. అవి ఏమిటో తెలుసుకుందాం. స్త్రీలను ఇంటి మహాలక్ష్మి అంటారు. ఇంటిని నిర్వహించే శక్తి స్త్రీలకు మాత్రమే ఉంటుంది. స్త్రీలు చేసే కొన్ని తప్పులు ఇంటిని నాశనం చేస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి మహిళలు చేయకూడని తప్పులు ఉన్నాయి. పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఇది ప్రతి ఒక్క స్త్రీ చేయవలసిన పని. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు ఇలా చేస్తుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవిని స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. కానీ ఆలస్యంగా లెగిస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్రుడు అతుక్కుపోతాడు. అందువలన మీరు ఉదయమే లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి. దీనివల్ల మీకు కష్టాలు పోతాయి. స్త్రీలు నిలబడి తల దువ్వుకోకూడదు. అలా దువ్వుకుంటే త్వరగా ముసలివారు అవుతారు. కాబట్టి ఇక నుండి అయినా సరే నిలబడి తల దువ్వుకోకండి. వాస్తుశాస్త్ర ప్రకారం వివాహమైన స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండేందుకు ప్రతిరోజు కుంకుమను పెట్టుకోవాలి. కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది. కుంకుమను పెట్టుకోవడం వల్ల మీ కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళు రాత్రిపూట తలస్నానం చేయకూడదు. అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో కూడా ఇంట్లో వీళ్ళు బూజు దులపకూడదు. ఇలా చేస్తే చాలా డబ్బు కష్టాలు వస్తాయని అంటున్నారు పండితులు. అలాగే స్త్రీలకు నెలసరి వచ్చిన 5వ రోజున తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. మరియు గురువారం, శుక్రవారం రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయకూడదు. ఆడవాళ్ళు పొరపాటున కూడా తులసి దళాలను కోయకూడదని పండితులు చెబుతున్నారు. పురుషులు మాత్రమే తులసి ఆకులను తెంపాలి. అలాగే స్త్రీలు గురువారం రోజున తలకు నూనె రాయకూడదు. ఎందుకంటే గురువారం రోజున గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువారం తలకు నూనె రాయకూడదు అని పెద్దలు చెప్తున్నారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి పెట్టే పూలు విడి పూల కన్నా కూడా మాల రూపంలో కట్టి పెడితే చాలా మంచిది. విడి పూలు కూడా పెట్టుకోవచ్చు. మీ పూజకు పుణ్యం లభిస్తుంది. ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖమును చూసుకోకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత తాండవం చేస్తుంది. శివుడికి అభిషేకం చేయవలసి వచ్చినప్పుడు పాలతో అభిషేకం చేయవలసి వచ్చినప్పుడు పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు. ప్యాకెట్లలో ఉన్న పాలను ఒక గ్లాసులో పోసుకొని శివునికి అభిషేకం చేయాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. ఈ విధంగా చేస్తే భర్తకు మంచిది కాదు. అందుకని జుట్టు కొనలను ముడివేసుకొనైనా పూజ చేయవలెను. అలాగే పూజా గదిలో పూజ చేసే సమయంలో నేలపైన ఒక చాప వేసుకొని దానిపైన కూర్చొని మనం ఇంట్లో పూజ చేసుకోవాలి. అది చాలా శుభప్రదం. అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఆడవాళ్ళు చీటికి మాటికి కంటనీరు పెట్టుకోకూడదు. ఇది మీ పుట్టింటికి అలాగే మెట్టినింటికి దరిద్రాన్ని తీసుకువస్తుంది. అలాగే శనివారం నాడు మాత్రం నూనె, నువ్వులు, చెప్పులు, ఉప్పు అలాగే మిరియాలను కొనకూడదు. పెళ్ళైన స్త్రీలు తమ చేతుల మీదుగా పెరుగును కానీ ఉప్పును కానీ ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం హరించుకుపోతుంది. ఆడవాళ్లకు ఎక్కువగా నరదృష్టి తగులుతూ ఉంటుంది.
కాబట్టి స్త్రీలు బయటకు వెళ్ళే ముందు అరికాలు మీద కాటుకను పెట్టుకుంటే దృష్టి తగలకుండా ఉంటుంది. ఆడవాళ్ళు వేసుకునే మంగళసూత్రం కూడా ఎంతో పవిత్రమైనది. ఈ మంగళసూత్రం వారి యొక్క హృదయం కింది వరకు ఉండాలి. అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి మంగళసూత్రం. అప్పుడే ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. మంగళసూత్రాలకు కొంతమంది పిన్నీసులు పెడుతూ ఉంటారు, కానీ మంగళసూత్రాలకి పిన్నీసులు పెట్టకూడదు. పిన్నీసులు పెట్టుకుంటే భర్త యొక్క ఆదాయం తగ్గుతుంది. భర్త ఇంటి నుండి బయటకి వెళ్ళినప్పుడు చాలామంది స్త్రీలు వెంటనే ఇల్లు ఊడుస్తూ ఉంటారు. కాదు, అలా ఊడకూడదు. కనీసం ఒక 40 నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అంతేకాని భర్త బయటకు వెళ్ళగానే ఇంటిని శుభ్రం చేయకూడదు. ఆడవాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు మట్టి గాజులను వేసుకోకూడదు. ఎందుకంటే మరలా ఆ గాజులతోని పూజ చేయకూడదు. కాబట్టి మట్టి గాజుల ప్లేస్లో మెటల్ గాజులు వేసుకోవాలి. అలాగే ఒకవేళ మట్టి గాజులు వేసుకున్నా వాటిని మళ్ళీ వేసుకొని పూజకు వాడకూడదు. పీరియడ్స్ సమయంలో పొరపాటున కూడా స్త్రీలు కుంకుమ, కాటుక, పువ్వులు పెట్టుకోకూడదు. ఇలా చేస్తే మీ భర్త జాతకంలో దోషాలు ఏర్పడతాయి. ముఖానికి బొట్టు లేకుండా ఏ స్త్రీ కూడా తమ భర్తకి కనబడకూడదు. అలాగే చాలామంది పండితులు చెబుతూ ఉంటారు, స్త్రీలు చెవి దిద్దులు లేకుండా కూడా భర్తకి కనబడకూడదు అని. అలాగే అలాంటి తప్పులు చేయకూడదు అని చెబుతున్నారు. అలాంటి తప్పులు చేయడం వలన మీ భర్త ఆయుష్ తగ్గుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న చీపురును ఎవరికీ కనబడకుండా తలుపు వెనకాల పెట్టుకోవాలి. మీ ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా సరే ఇంట్లో ఉన్న చీపురుని చూస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అందువల్ల చీపిరి ఎవరికి కనబడకుండా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది అప్పుడు. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో ఉన్న చీపురుని అడ్డంగా పెట్టి నిద్రపోవాలి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ నైటీలు వేసుకొని పూజలు చేస్తున్నారు. నైటీలు వేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. అయితే లక్ష్మీ స్వరూపంగా భావించే స్త్రీలు పగలంతా నైటీలు వేసుకుంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీ ఉంటారో ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. కనీసం శుక్రవారం పూట అయినా సరే స్త్రీలు చీర కట్టుకొని పూజ చేయాలి. నైటీలు మాత్రం వేసుకోకూడదు. నైటీలు వేసుకొని పూజలు చేయకూడదు. ఇలా చేస్తే మీ పూజకు ఫలితం దక్కకపోగా మీ ఇంటికి దరిద్రం పడుతుందని చెబుతున్నారు పండితులు. స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని తర్వాతే వంటగదిలోకి వెళ్ళాలి. పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం రోజున పాదాలకి పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. ఆడవాళ్ళు గుమ్మడికాయను కొట్టకూడదు. స్త్రీలు గుమ్మడికాయను కొడితే దాని వలన వాళ్ళకి గర్భసంచి కిందకి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా చేయకూడదు. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు రాత్రిపూట గాజులు తీయరాదు. మనలో చాలామంది ఆడవాళ్ళు ఈ విధంగానే చేస్తూ ఉంటారు. మరియు చిక్కు తీసిన వెంట్రుకలను ఇంట్లో దాచుకుంటారు. ఇలా చేస్తే కూడా మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుంది. చనిపోయిన వారి కార్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తామని చెప్పకూడదు. వివాహమైన ఆడవాళ్ళను నలుపు రంగు బట్టలలో ఎప్పుడూ చూడకూడదు. నలుపు రంగు దుస్తులు వాళ్ళు ధరించకూడదు. గుడిలో ఉన్న దేవునికి స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి. ప్రతి ఒక్కరూ చేసే సాధారణమైన తప్పు ఏమిటంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఏమీ లేదని పదే పదే చెప్పడం.
దీనివల్ల మీకు డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే మనలో చాలామంది నియమాలను పాటిస్తూ ఏ ఇంట్లో అయితే తరచుగా గొడవలు ఉంటాయో అలాంటి వారు రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఒక కర్పూరంని వెలిగించి నిద్రపోతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అలాగే ఇంట్లో ఫ్లూట్ ఊదుతున్న శ్రీకృష్ణుడి బొమ్మ ఉంచుకోండి. అలాగే స్త్రీలు శుభకార్యాలకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా కాళ్ళకి పసుపు రాసుకొని వెళ్ళండి. అదేవిధంగా స్త్రీలు అశుభ కార్యాలకు వెళ్ళేటప్పుడు వెనక ఉండాలి. ఆడవాళ్ళు వినాయకుడి దగ్గర గుంజీలు తీయకూడదు. ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి ముందు రాక్షసుల ఫోటోలను పెట్టుకుంటారు. కానీ ఆ విధంగా పెట్టుకోకూడదు. పొరపాటున కూడా అలాంటి ఫోటోలు ఇంటి ముందర పెట్టకూడదు. అవి పెట్టడం వలన ఇంటి యజమానికి తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైన నియమాలను పాటిస్తూ అందరూ హ్యాపీగా ఉండండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ను తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.